10వ తరగతి ఐటీఐ పూర్తి చేసి మంచి కెరియర్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే శాఖ. దక్షిణ మధ్య రైల్వే నుంచి 2801 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మార్కుల ఆధారంగానే రైల్వేలో అడుగుపెట్టే ఛాన్స్ కల్పించింది. మరి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు, ఏ విభాగాల్లో ఖాళీలున్నాయి, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వేలో కెరీర్ ప్రారంభించడం మీ కలనా? అయితే మీకొక గుడ్ న్యూస్. సౌత్ సెంట్రల్ నుంచి 2801 పోస్టులతో అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. సెలెక్ట్ అయితే స్టైఫండ్తో పాటు శిక్షణా సమయంలో వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 11వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనుంది రైల్వే బోర్డు. ముఖ్యంగా ఏసీ మెకానిక్, కార్పెంటర్, సిఓపిఏ, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మిషనిస్ట్, ఎంఎంటీఎం, మోటార్ మెకానిక్, పెయింటర్, వెల్డర్ వంటి పోస్టులు ఉంటాయి. ఏపీ, తెలంగాణ సహా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పనిచేయటానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, అలాగే నాందేడ్ డివిజన్లతో పాటు తిరుపతి, రాయనపాడు వర్క్షాపుల్లో కూడా ఖాళీలున్నాయి. కాబట్టి మీకు నచ్చిన చోట మీ సొంత ప్రాంతానికి దగ్గర్లోనే శిక్షణ తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ట్రైనింగ్లో డబ్బులిస్తారా అని. ఖచ్చితంగా ఇస్తారు. అప్రెంటిస్ సమయంలో నెలకు స్టైఫండ్ రూపంలో ఆర్థిక సాయం అందుతుంది. దీనివల్ల పని నేర్చుకుంటూనే డబ్బు సంపాదించవచ్చు. అంతేకాదు, ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ కూడా ఇస్తారు. దీంతో భవిష్యత్తులో రైల్వే గ్రూప్ డి ఉద్యోగాల్లో 20% కోటా మీ సొంతం చేసుకోవచ్చు. విద్యార్హతల విషయానికొస్తే 10వ తరగతిలో కనీసం 50% మార్కుల ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధించిన ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరి. ఇక వయసు విషయానికొస్తే ఏప్రిల్ 11, 2026 నాటికి 15 నుంచి 24 ఏళ్లలోపు ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. అయితే అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసే సమయంలో 10వ తరగతి ఐటీఐ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ, ఆధార్ కార్డ్, ఫోటో, సంతకం తప్పనిసరిగా ఉండాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 11వ తేదీతో ముగుస్తుంది. ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ₹100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు. వివరాలు నమోదు సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే దానికి అభ్యర్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ scr.indianrailways.gov.in ని సందర్శించాలి. అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని జిల్లాలకు చెందిన వారై ఉండాలి. షార్ట్ లిస్ట్ చేసిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అప్పుడు అన్ని సర్టిఫికెట్లు దగ్గరుంచుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ వైద్యుడు జారీ చేసిన వైద్య ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. భవిష్యత్తులో రైల్వేలో స్థిరపడాలి అనుకునే వారికి ఈ అప్రెంటిస్ సర్టిఫికెట్ ఎంతో ఉపయోగపడుతుంది. సమయం వృధా చేయకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్.